కి స్వాగతం. కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఆర్బీ నగర్ కాలనీ వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క గుడి విశిష్టత ఏంటిదో మరి పంతులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వేతు కామారెడ్డి అని అంటే కోరికలను తీర్చి రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఆస్తికులైన సమస్త ధార్మికులైన సనాతన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో చెప్పేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కామారెడ్డి అంటేనే కోరికలను తీర్చేటువంటిది. ఇక్కడ దేవాలయాలకు కొదువ లేదు. అట్లా ఆంజనేయ స్వామి క్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో పురాతనమైన సుమారు ఒక 100 సంవత్సరాల క్రితమే ఈ ఆంజనేయ స్వామి భూమి లోపల కంఠం వరకు 10 అడుగుల ఆంజనేయ స్వామి బ్రహ్మచారిగా కొప్పుతో వెలిసినటువంటి అద్భుతమైన మహాశక్తివంతుడైన మూర్తి ఈయన. ఈ స్వామివారిని భక్తులందరూ కూడా అనతి కాలంలోనే ఒక అద్భుతమైన మహాక్షేత్రాన్ని నిర్మాణం చేసుకొని స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని ఉన్నతంగా దర్శించాలనేటువంటి ఒక కాంక్షతో దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన మహాక్షేత్రాన్ని ఇక్కడే నిర్మాణం చేసి, ఎక్కడైతే ఈ 10 అడుగుల ఆంజనేయ స్వామి వెలిసినాడో అక్కడే ఒక మహాక్షేత్రాన్ని సుమారు 15 అడుగుల ఎత్తు కలిగిన ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఈ స్వామిని స్వయంగా అక్కడ నెలకొల్పడం జరిగింది. స్వామివారు స్వయంగా ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చి వేంచేయడం జరిగింది. ఇక్కడ ముందున్నటువంటి దక్షిణామూర్తి స్వామి శివలింగ రూపంలో ఇక్కడ అవతరించినాడు. మరెక్కడా లేని విధంగా ఇక్కడ పూజ్య జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడ వెలవడం జరిగింది. రాబోయే ఈ ఏప్రిల్ 25వ తేదీ రోజు శుక్రవారము, ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర సంవత్సరంకి ఒకసారి జరిగితే ఎక్కువ అటువంటి సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణము, తర్వాత 21 పూర్ణ కలశములతో కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఉదయమే 6 గంటలకు సుప్రభాత సేవ, నాదస్వరము, శాంతి పాఠము, వేదమంత్రోచ్చారణ, 8 గంటలకు గణపతి పూజ, గోపూజ, ధ్వజారోహణము మొదలైన కార్యక్రమాలు ప్రారంభమై 9 గంటలకే ఈ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం ప్రారంభమవుతుంది. సుమారు 12 గంటల వరకు అభిజిల్ లగ్నంలో ఈ కలశ పూజ తర్వాత ఆ 21 కలశాల కుంభాభిషేకము అభిజిల్ లగ్నంలో జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మహామంగళ నీరాజన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత సేవ, తర్వాత భజన మొదలైన కార్యక్రమాలన్నీ కూడా 1 గంట వరకు సమాప్తమై తర్వాత అనేక మంది, 1000 మంది, 3000 మంది, 4000 మంది భక్తులకందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కొరకు దేవాలయ కమిటీ భక్త బృందం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది మేమంటే మేము అని అన్నదానానికి వాళ్లకు తగినంతగా కొంతమంది 500, కొంతమంది 1000 రూపాయలు, కొంతమంది 5000, అయ్యా మేము ఒక 50 మందికి అన్నదానం చేస్తామని ఇప్పటికే ముందుకు వస్తున్నారు. కనుక భక్తులందరూ కూడా, మీరందరూ కూడా మీ శక్తికి తగ్గట్టుగా ఒక 5 మందికి, ఒక 10 మందికి, ఒక 20 మందికి లేదా 100 మందికి అన్నదానం చేసుకునే సౌభాగ్యం ఇక్కడ ఉంది. మనం ఇంట్లో ప్రతిరోజు అన్నం ఎలాగూ భోజనం చేస్తూనే ఉన్నాం. కానీ ఇట్లా భక్తులందరితో కూడి అన్నము స్వీకరించడం, ప్రసాదం స్వీకరించడం చాలా శ్రేయోదాయకము, ఇది సంతోషదాయకం. కనుక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఈ పున్నమ ఈ రోజు హనుమ జయంతి, తర్వాత వెంటనే వచ్చే ఈ వార్షికోత్సవంలో ప్రతి భక్తుడు కూడా పాల్గొని అన్నప్రసాద వితరణలో మీ వంతుగా భాగస్వామ్యం కావాలి. తర్వాత పూజా యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో మీరు ఆవు నెయ్యి, తర్వాత తెల్ల నువ్వులు, తర్వాత ఇంకా కొబ్బరికాయలు, పండ్లు మొదలైనటువంటి పూర్ణాహుతి సామగ్రి కూడా తీసుకొని రావచ్చు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి గనక ఒక్కొక్క భక్తుడు తక్కువలో తక్కువ ఒక 10 మందికి తమ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తెలిపి, ఆత్మీయులకు కూడా తెలిపి ఒక 10 మందిని ఫోన్ ద్వారా ఈ ఆంజనేయ స్వామి యొక్క వైభవం, అంటే కొప్పు ఉన్న బ్రహ్మచారి పురాతనమైన 100 సంవత్సరాల క్రితం వెలిసిన అద్భుతమైన
ఈ ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని చెప్పి మరెక్కడ జరగనంత గొప్పగా జరగబోతున్న సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం యొక్క వైశిష్ట్యం గురించి అందరికీ తెలిపి మీరు వచ్చి మీ బృందమును కూడా ఆహ్వానించవలసినదని అందరికీ సూచన చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇష్టకార్య సిద్ధి ఆంజనేయ స్వామి క్షేత్రము హౌజ్ మన ఆర్బీ నగర్ కాలనీ బాబాగౌడ్ ఫంక్షన్ హాల్ ముందు తూర్పు బాబాగౌడ్ ఫంక్షన్ హాల్ ముందు కామారెడ్డి పట్టణము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభమస్తు, మంగళమస్తు, సర్వే జనా సుఖినో భవంతు.